మా అబ్బాయి 6th వచ్చాడు, స్కూల్ మార్చాలండి. సిబిఎస్ఈలో వేయండి, యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఐసీఎస్ఈలో ట్రై చేయండి, సబ్జెక్ట్లో డెప్త్ ఉంటుంది. స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. మహానంది సిరివెల్ల మండలాల్లో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. రాత్రి పగలు అని తేడా లేకుండా ఇష్టానుసారంగా మట్టిని తవ్వుతున్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, చెరువు పోరంబోకు స్థలాలను నకిలీ పత్రాలతో కబ్జా చేస్తున్నట్లు అధికారిక నివేదికలు కూడా ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. కొండలు కూడా పిండి అవుతున్నాయంటే వదలడం లేదంటే వారి అక్రమాలు ఎలా ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే విషయంపై గ్రామస్తులు ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. గ్రామస్తుల సొంత భూములను కూడా వదలకపోవడంతో కంటి మీద కునుకు లేకుండా పోతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతివేగం పరిమితికి మించి లోడ్తో వెళ్తున్న ఎర్రమట్టి టిప్పర్లు ప్రమాదకరంగా మారుతున్నాయని వాపోతున్నారు. ఎదురు తిరిగి ప్రశ్నిస్తే చంపేస్తామంటూ బెదిరింపులకి పాల్పడుతున్నారని గ్రామ ప్రజలు విలపిస్తున్నారు. ఫోన్లు చేసి మరీ తమను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. అధికారుల అండతోనే అర్ధరాత్రి అక్రమాలు జరుగుతున్నాయని ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. జేసీబీలతో తవ్వి గుంతలు చేస్తూ మట్టిని ఇటుక బెట్టీలకు తరలిస్తున్న అధికారుల కంటికి కనపడటం లేదా అని నిలదీస్తున్నారు. రోడ్లపైకి మట్టి వచ్చి చేరడంతో వాహనదారులకు దుమ్ము ధూళి వల్ల అవస్థలు తప్పడం లేదని చెప్తున్నారు. ఇక ఇటీవల ఈ దుమ్ము కారణంగా కొన్ని ప్రమాదాలు జరిగాయని కూడా స్థానికులు తెలిపారు. అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇది సర్వనరసింహస్వామి పాత రహదారి. సర్వనరసింహస్వామికి భక్తులు ఎప్పుడైనా భక్తితో కాలినడకన వెళ్ళాలంటే ఇదే రస్తాలోనే వెళ్ళేవారు. కాకపోతే గతంలో పట్టాదారులు పొలం అటువైపు ఇటువైపు మట్టికి అమ్ముకున్నప్పటికీ రస్తాను రస్తా తీరుగా స్వామివారి ఉత్సవాలు అందు జరిగేటప్పుడు ఇదే రస్తాలో వెళ్ళాలి కాబట్టి వదిలిపెట్టారు. అటువంటి రస్తాను వేలంపాటలో గ్రామంలో జరిగినప్పుడు కూడా గ్రామ డెవలప్మెంట్కు దోక్కాలని అనుకున్నారు. అప్పట్లోనే ₹1 విలువ కలిగిన రస్తాను. కాకపోతే అక్కడ రాజకీయ పార్టీల వల్ల అవతలలు దోగుదని ఇవతలలు దోగుదని అవతలలు ఉన్నప్పుడు ఏదో ఆ విధంగా ఆగిపోయింది. కానీ స్వామివారికి అయితే రస్తా ఉండిపోవడం అనేది మేలైన విషయము. కాకపోతే ఇప్పుడు పెద్ద పెద్ద జేసీబీ యంత్రాలతో, పెద్ద పెద్ద టిప్పర్లతో మట్టిని తరలించుకుపోతున్నారు. ఇదే విషయాన్ని సిరివల్ల ఎంఆర్ఓ మేడం గారికి, జిల్లా కలెక్టర్ మేడం గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆర్టీఓ సార్ గారికి అధిక లోడు వేగంగా వెళ్తున్న టిప్పర్లపై మనం అర్జీ ఇవ్వడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. ఆర్టీఓకు చేశాము, ఆర్డీఓకు చేశాము. జిఎంజిఓ సార్ దగ్గరికి వెళ్ళమన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయన దగ్గరికి 5-6 సార్లు వెళ్ళి కంప్లైంట్ చేసినా కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. హలో 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 వినిపిస్తుందన్నా? వినిపిస్తుంది. ఏం అది బండ్లు ఏమో కాల్ చేసేస్తారన్నారంట. ఎవరు? మీరెవరండి? నా పేరు రఫీ, సిరివెల్ల మాది. తిరువెల్లనా? ఎవరు? మీకు చెప్పానా? లే, బండ్లోళ్ళకి ఫోన్ చేసి చెప్పినారంట. ఎవరు? బల్లోళ్ళకు లైన్లకు తీసుకో. ఎవరో లైన్ తీసుకురాజు, నేనేం చెప్పలేదన్నా అంటున్నాడు ఈయన. మధుగోడు వాళ్ళకి చేసినావు అంట కదా అన్న? చెయ్యి, వాళ్ళకి చెయ్యి. మధుగోడికి లైన్ లో తీసుకో. ఎవరు ఫోన్ ఎత్తడం లేదా? ఇంతకు మీరెవరు? మీరెవరండి? ఆలగడ్డ నుంచి అన్న పంపించినాడు. ఏం మీ లిటిగేషన్ ఏమి? మీ లిటిగేషన్ ఏమంటే ఊర్లో గ్రామంలో దావదవుతే ఎట్టుంటారు? దావదు ఊర్లో అది గ్రామాంది, అది ఒక చెరువు కాదు, ఇంకా కాదు అది. ఎట ఎవరు అన్నట్టు ఎవరు పంపించిండ్రు? ఎవరో ఒకరు పంపించినారు. చెప్పాలట. మీకెవరు చెప్పినారు బండ్లు కాల్ చేసేస్తామని? మీకెవరు చెప్పినారు? మీరు చెప్తున్నారు బండ్లు కాల్ చేసేస్తాం మధుగౌడు ఎవరు అంటున్నారు. మీకు వాళ్ళకి ఫోన్ చేసి మీరు బండ్లు కాల్ చేస్తారని మీకు ఎవరు చెప్పమన్నారు అంటున్నాను నేను. నాకు ఎవరు చెప్పలే, మీకు చెప్పినారు అంటున్నారు. సరే, ఇది కట్ట మీద జరిగేది రోడ్డు పని ఎందుకు ఆపుతున్నారు? ఏదండి? రోడ్డు పని. ఏడ రోడ్డు పని? ఇప్పుడు కట్ట మీద చేస్తున్నాం కదా, ఆ పనికి ఎందుకు అడ్డుపడుతున్నారు? ఎందుకు ఆపుతున్నారు? ఏడ కట్ట పని, ఏడ రోడ్డు చేస్తున్నారు? రోడ్డు తవ్వితే మీ పనికి మేము ఎందుకు అడ్డుపడతాం?
అసలు మీరు ఎవరు? మీ రోడ్డు పని ఏంది? మీకెందుకు అడ్డు పన్నారు? నీకు ఎవడో చెప్తే నువ్వు వచ్చి ఎట్ట మాట్లాడుతున్నావు? అసలు నీకేం సంబంధం నాది? మీకేం సంబంధం చెప్పండి. అసలు మీరు కరెక్ట్ మాట్లాడుకొని రండి. కరెక్ట్ పర్సన్ తో మాట్లాడండి. కరెక్ట్ పర్సన్ తోనే మాట్లాడుతున్నది మేము. మళ్ళీ మీరు చెప్పేది ఏదో మీకే అర్థం కావట్లేదు. హలో, హలో, ఇప్పుడు అది మీరు ఆపుతున్నారు కదా, ఏది ఆపుతున్నారు? ఆ కట్ట వరకు మెటల్ గ్రావెల్ రోడ్ వచ్చింది. అది ఎక్కడ? మీరు ఆపుతున్న దానికి అసలు నేను ఆపుతున్నాను అంటున్నారు. నేను ఎవరు? ఎక్కడ ఆపినా అని చెప్పండి. నువ్వు అందరికి ఫోన్ చేసేది అన్నీ తెలుసు. ఉమ్, నువ్వు ఎవరికి బెదిరించేది తెలుసు. ఉమ్, నీ యాక్టివిటీస్ తెలుసు. ఉమ్. వర్క్ నువ్వు ఇట్లా వర్క్ వచ్చిన దాన్ని ఆపి ఇట్లా బెదిరియడం మంచి పద్ధతి కాదు. వర్క్ వస్తే అది మీరు ఏదైనా వచ్చి ఉంటే చేసుకోండి. వర్క్ వస్తే మీరు చేసుకోండి. వర్క్ చేసుకునేదాన్ని ఎవరు ఆపినారు? అది ఉమ్, నువ్వు ఆపేది అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? ఏమున్నాయో అన్నీ. వర్క్ ఉంటే మీరు పగులు చేసుకోవచ్చు కదా, రాత్రి ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు చేసేది నీకు చెప్పాలా? మనం ఆ? నీకు చెప్పాలనా అంతే. మళ్ళీ ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నాను? నువ్వు ఎందుకు చేసుకోవచ్చు కదా. సిప్పర్ వాళ్ళకు మిషన్ వాళ్ళకు ఫోన్లు చేసి కాలుచాను, ఉమ్, నా గురించి తెలుసు, కేసు నాకు కొత్త కాదు ఆ, అంటే నీకు కొత్త కాకపోవచ్చులే, ఉమ్, ఇక్కడ కూడా ఎవరు కొత్త కాదులే. ఉమ్, నీ బెదిరించి వాళ్ళను ఇవన్నీ మంచి పద్ధతి కాదు కదా. ఉమ్, ఆ, ఉమ్. ఎవరిని బెదిరిస్తున్నారు? నువ్వు ఎవరెవరికి బెదిరించినావో, ఏ టిప్పర్ వాళ్ళకి ఫోన్ చేసినావో, ఏ మిషన్ వాళ్ళకి ఫోన్ చేసినావో తెలుసులే. ఉమ్. ఆ మిషనోన్తో మాట్లాడి ఊకే వాళ్ళతో ఇల్లుతో కాదు, మిషన్ వాళ్ళే మాట్లాడినారు. వాంతో కలుపు, ఆ? వాంతో కలుపు. వాంతనా? ఉమ్, తప్ప కలుపుతాంలే. ఉమ్, టైం లేదు, కలిపే టైం టెన్షన్ పడకు. ఉమ్, ఉమ్. కలుపుతాంలే. సరే సరే సరే. ఆ.